ఐఎస్ఎస్ నుంచి తిరిగి వచ్చాక సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 12 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తాము కోలుకుంటున్నామని, నాసా బృందం తమకు శిక్షణ ఇస్తోందని చెప్పారు. ఇప్పుడు మామూలుగాను నడవగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. దాంతోపాటే తమ ఐఎస్ఎస్లో తమ అనుభవాలు, అక్కడ ఏం చేశారు, స్పేస్ ఎక్స్ పనితీరు గురించి అన్ని వివరంగా చెప్పారు వ్యోమగాములు. మళ్లీ అవకాశం వస్తే స్టార్ లైన్ షిప్లో ఐఎస్ఎస్కు వెళ్లడానికి రెడీ అని తెలిపారు. అంతరిక్షం నుంచి భారత్ ఏ విధంగా కనిపించింది అన్న ప్రశ్నకు సునీత విలియమ్స్ అద్భుతంగా ఉంది అంటూ సమాధానమిచ్చారు. భారతదేశ ప్రకృతి దృశ్యాన్ని చూసి ముగ్ధురాలైనట్లు తెలిపారు. హిమాలయాలను దాటుకుని వెళ్తుంటే మైమర్చిపోయానని సునీత అన్నారు. ఆ దృశ్యాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించామని తెలిపారు. గుజరాత్, ముంబై ప్రాంతాల మీదుగా వెళ్లినప్పుడు జాలర్ల పడవలు సిగ్నల్ లాగా కనిపించాయని అన్నారు. భారత్లో తొందరలోనే పర్యటిస్తానని సునీత అన్నారు. తన తండ్రి పుట్టిన దేశాన్ని త్వరలోనే చూస్తానని, బంధువులను, ప్రజలను కలుస్తానని సునీత చెప్పారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. భారత అంతరిక్ష యాత్రలో భాగం కావడానికి, సాయం చేయడానికి తాను సిద్ధమేనని ఆమె అన్నారు.